బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడం కోసమే రేవంత్ చాలా మందితో మాట్లాడిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డికి మేలు చేసే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ చేయొచ్చని సూచించారు. ఎవరైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు మన మాటలు రేవంత్ రెడ్డి గారికి లాభం అవుతున్నాయా, ప్రజలకు ఏమైనా లాభం అవుతుందా, నిజంగానే సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీని అంటే అవుతుందా అర్థం చేసుకోవాలని కోరుతాను. అవినీతి జరిగిందా జరగలేదా అంటే విచారణ వేసుకోమనండి. ఎవరొద్దంటున్నారు? వారు చెప్తే విచారణ వేస్తే వేయించుకోమనండి. ఎందుకు అనవసరంగా ఇవాళ పాపం కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు, కష్టాలకు, నష్టాలకు గురై ఆయన తెలంగాణ ఉద్యమంలో దాదాపు తన ప్రాణం పోయేంత స్థితికి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చిండు. వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసిండు. నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఒక ధాన్య ఉత్పత్తికి సంబంధించిన లెక్కలైనా, జలానికి సంబంధించిన లెక్కలైనా, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించినైనా, లేకపోతే జిఎస్డిపి లెక్కలైనా, ప్యాడీ ప్రొడక్షన్ రూటీన్ అయినా అండి. ఏం కేసీఆర్ గారు ఏం చేయలేదులే. ఏం పని చేయకపోతేనే ప్రతి చెరువులో నీళ్ళు వచ్చినాయా? ఏం పని చేయకపోతేనే భూగర్భ జలాలు 5.36 మీటర్ల పైకి వచ్చినాయా? ఏం చేయకపోతేనే 1,25,000 ఉన్న 1,15,000 ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షలు అయిందా? కాబట్టి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఇక అంతకు